పార్టీలుగా వాడుకున్నారు. ఆ పార్టీలకు అధిపతులు వాళ్ళై కూర్చున్నారు. నువ్వు అంతెందుకు మావోయిస్టు పార్టీకి కూడా ఆయనే నాయకుడు. మళ్ళా మావోయిస్టు పార్టీకి కూడా ఆయనే నాయకుడు. అది బీసీలకు కూడా ఇయ్యారు నాయకత్వం. అది మావోయిస్టు పార్టీ చచ్చిపోయేది కూడా ఆ దానికాడ వాళ్ళే. నీకు ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలనేటువంటి వ్యవస్థ కూడా మళ్ళా వాళ్ళే. అంటే అన్ని చోట్లలో ఎక్కడైతే పొలిటికల్ అవకాశాలు, ఎక్కడైతే డామినేషన్ అవకాశాలు ఉంటే వాటిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇవాళ మా ప్రజలకు ఈ ఓట్లు మాయి కదా అనేటువంటి సోయి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళలో ఆందోళన. అమ్మ మేము ఇన్ని రోజులు చేసుకున్నటువంటి ఈ పనంతా పోయేటట్టుంది, ఇది బీసీ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతట్టుంది అనేటువంటి ఒక భయాందోళనలో ఆ భయాందోళన పుట్టించి ఆ భయాందోళన ద్వారా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే తీన్మార్ మల్లన్న కాదు వాళ్ళ టార్గెట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సృష్టిస్తున్న బీసీ ఉద్యమం వాళ్ళ టార్గెట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద ఇవన్నీ అనాలే. ఇట్లా నిజంగా చెప్తా ఉన్నా కదా, నేను పల్లవి న్యూస్ లో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న మీ గురించి మాట్లాడిన తప్పు మాట ఏందో తీసుకురారు చూద్దాం. ఎవరిని సవాల్ చేస్తున్నారు? ఎవరైతే అంటా ఉన్నారో వాళ్ళకి దమ్ముంటే చూపెట్టమని. విషయం ఏంటంటే మొన్న కదా అతీదని మాట్లాడినారు. చెప్తాను, దానికి కారణం చెప్తాను. లైవ్ నడుస్తూ ఉంటే నేను బీసీలకు సంబంధించి అన్యాయం చేసినామని చెప్పి చెప్తా ఉంటే అతని పేరు ఏదో ఉండిస్తాం. అతను ఏం చేసినాడంటే ఒక కామెంట్ పెట్టినాడు. నేను బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక కామెంట్ పెట్టి ఆ కామెంట్లో ఆయన ఏమంటాడంటే, అది మీరు చూడాల్సినటువంటి కామెంటు. మీరైతే ఈ లైవ్ నడుస్తూ ఉంటే ఆయన ఈ కామెంట్ పెట్టినాడు. పెడితే ఆ స్టేజ్ మీద ఇగో ఇట్లా పెట్టినారు అని చెప్పి అంటే బీసీలందరూ కూడా ఎప్పుడు మా ఉచ్చదాగాలని ఆయన కామెంట్ పెడితే, మేము ఆత్మగౌరవం చీము నెత్తురుతో బతుకుతున్నటువంటి బీసీలను ఈ కామెంట్ పెట్టొచ్చునా అండి బీసీల గురించి? మీరు ఆయనకు ఒక్కడికి అన్నట్లుగా అక్కడ క్లియర్ చేసిన పరిస్థితి అయితే అనిపించలేదు. అయితే విషయం ఏంటంటే, నేను పోని వాళ్ళ పేరన్నా తీసుకున్నానా, ఎవడు దాగి బతుకుతున్నాడు ఈ దేశంలో, మాది కదా, మా దాగుకుంటూ మీరు మమ్మల్ని అంటారా అనేటువంటి రిప్లై కూడా ఇవ్వద్దా? పేరు తీసుకోకపోవడం వల్లే మీరు ఈ మాటకి ఇన్నిసార్లు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నేను ఆన్సర్ చేయనండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి యశోద గారు, నేను పిచ్చోడిని కాదు. నేను నా పదాన్ని వాళ్ళ నోటి ద్వారా ప్రపంచం అంతా పాకించిన నా ఐడియా. నేను వాళ్ళ ద్వారా పని చేయించుకున్నా వారం రోజులు. అది నేనేం చేయాలనేది, వాళ్ళు ఏం పని చేయాలనేది కూడా నేనే డిసైడ్ చేసిన. నేనేమంటా దానికి కాదు ఇక్కడ వ్యవహారం. తీన్మార్ మల్లన్న సృష్టిస్తున్న ఉద్యమాన్ని డ్యామేజ్ చేయడానికి ఈ పదాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళు, అంతే తప్ప కానీ వాళ్ళకి తీన్మార్ మల్లన్న అనడంటే ఏమీ ఉండదు. మళ్ళా ఏమీ ఉండదు. కానీ దీన్ని అని చూపించాలి, దీన్ని అని ఏదో ప్రాపగండ చేయాలనేటువంటి. అయితే లక్కీగా ఏం జరిగిందంటే వాళ్ళు అట్లా చేడుసుడుతో బీసీలు యూనిటీ అయ్యారు కదా. అంటే మేము వేసినటువంటి ట్రాప్ లోకి వచ్చారు 100%. కొంతమంది సో ట్రాప్ వేసిండ్రు, మేము 100% వేస్తాం కదా. అంటే మా వాళ్ళని యూనిటీ చేయడం కోసం మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ వాడతాం. కాబట్టి నేనేమంటున్నా, నేను ఎవరిని అట్లా అనలేదు అనే ఉద్దేశం మాది కాదు. ఎందుకంటే మా పంచాయతీ ఆ పేదవాళ్ళతో కాదు, మా పంచాయతీ పాలకులతో, మా పంచాయతీ తరతరాలుగా మా బతుకులతో జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వ్యవస్థలతో మా పంచాయతీ. రెడ్డి ఓట్లు లేకుండా మీరు గెలిచినారు అనుకుంటున్నారా? 100%. ఇక ముందు కూడా రెడ్డి ఓట్లు మీకు అవసరం లేదా? నాకు వద్దండి. ఎవరన్నా అట్లా నేను వేస్తా అంటే కూడా దయచేసి మానుకోమని చెప్తున్నాను. రెడ్డి ఓట్లు మీకు నాకు వద్దు మేడం. లేవు, అలా ఓట్లు లేవు కదా. ఓట్లు వేసి ఏం చేసుకుంటా నేను? గిన్నె ఓట్లతో నేనే ఏం చేసుకుంటా? మాయే గిన్నె ఓట్ల 60% ఓట్లు మా దగ్గర. ఇప్పుడు ఆ 2-3 ఓట్లతో మేము ఏం చేసుకుంటామండి? నేను ఎట్లయితే చెప్తున్నానో రెడ్ల ఓట్లు నాకు వద్దని, దయచేసి మీరు కూడా అట్లే చెప్పాలి. రెడ్లు ఏమని, రెడ్డి ఓట్లు వద్దు, బీసీల ఓట్లు మాకు కూడా వద్దని వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పాలి? రెడ్డి ఓసీ చెప్పాలి. వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పదే చెప్తా ఉన్నారు, తీన్మార్ మల్లన్న మా ఓట్ల ద్వారా గెలిచి ఎన్ని ఓట్లు రాని తీస్తే ఎక్కువ 7,000 ఓట్లు లేవు, 7 లక్షల ఓట్లు లేవు మాయి. ఎవరి ఓట్లతో ఎవరు గెలుస్తున్నా అన్నట్టు. అంటే ఇక్కడ క్లియర్ గా నేను చెప్తుంది, నాకు మీ ఓట్లు వద్దని చెప్తా ఉన్నా, మీరు కూడా మా వాళ్ళ ఓట్లు వద్దని చెప్పారు. చెప్పండి. మీకు మాకు ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు మీ చేతుల్లో అధికారం పెట్టాం. మీరు ఏదో మాకు మంచి చేస్తారు అనుకున్నాం, మీరు ఏదో హెల్ప్ చేస్తారు, మా జీవితాలు మాకు చేయలే. మీ పర్ఫార్మెన్స్ అర్థమైపోయింది. అన్నం ఉడికిందా లేదా అని అన్ని మెతుకులు పిండి చూసినాం, తేలిపోయింది. వీళ్ళు మన బతుకులు మార్చరు, పైపెచ్చు మన తలలను తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా పెట్టిపోయారు. కాబట్టి ఇవాళ వాళ్లకు మాకు విడాకులు అనేటువంటి కార్యక్రమం వరంగల్లో పెట్టాం. బీసీ సమరశంఖం. దాని పుణ్యమాని ఇప్పుడు ఒక వర్డ్ చెప్పినారు మీరు, మేము ఒక మంచి ట్రాప్, ఆ సక్సెస్ అక్కడ జరిగిన ఇష్యూ వల్ల ఆ ట్రాప్ లో కరెక్ట్ గా బీసీలు పడినారు అని.
సో ట్రాప్ లో పడినారని మీరు అనటాన్ని నేను ఒప్పుకుంటున్నా, కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఒక ఊర్లో 20 నుంచి 30 కులాలు ఉంటాయి మల్లన్న గారు. అవును. ఆ 20 నుంచి 30 కులాలలో అధికారం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఎవరికి ఇవ్వాలి అధికారం? అధికారం ఎవరు బీసీ కులాలు 20 నుంచి 30, 40, 50 ఉంటాయి ఒక ఊర్లో. అవును. మరి అధికారం ఎవరికి అనుకుంటుంది? నేను మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో మాది మేజర్ గ్రామ పంచాయతీ. మా విలేజ్ లో మెజారిటీ ప్రజలు అయినటువంటి బీసీలో మెజారిటీ ప్రజలు ముదిరాజులు ఉంటారు. ముదిరాజులు. ఆ ముదిరాజుని తీసుకొచ్చి మున్నూరు కాపులు, గౌడ్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినాం. బట్ ఈయన గెలిచిపోయాడు. మళ్ళీ ఇంకొకరికి అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేసి. అంటే విషయం ఏంటంటే అధికారాన్ని షేర్ చేసుకునేంత తెలివిలేదా మా దగ్గర? మెజారిటీని బట్టి వెళ్తే అయిపోతుంది. అక్కడ అధికారాన్ని షేర్ చేసుకునే బుర్ర లేదనుకుంటారా? అదే బుర్ర ఉంటే మరి ఈ కులాలుగా ఎన్నో ఏళ్ల నుంచి విడిపోయిన బీసీల ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదు? యశోద గారు, బీసీలు కులాలు కాదు, క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు దీన్ని, కాస్ట్ అన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్. ఇక్కడే అసలు మతలబు ఉంటది. మేము కులాలుగా వృత్తిపరంగా విడిపోవచ్చు, కానీ ఒకే క్లాస్. మేము ఒకే క్లాసు. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంది, అది క్యాస్ట్. షెడ్యూల్ ట్రైబ్స్ అని ఉంది, అది ట్రైబ్స్. కాస్ట్ అని రాదు మళ్ళీ అక్కడ. అంటే ఆ వర్గాలకు సంబంధించిన, ఆ తెగలకు సంబంధించినటువంటి డివిజన్స్ ని ఇట్లా చేసుకొచ్చారు. కాబట్టి మేము బీసీలం అంతా క్యాస్ట్ కాదు, బిగ్ క్లాస్ వాళ్ళం. మేము క్లాస్ గా పోవాల్సిందే. ఈ నిజాన్ని మాకు చెప్పడానికి 70 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్పలే మీరు ఇదని. ఇవాళ మేము వచ్చి చెప్పుకున్న తర్వాత ఎస్ మనం ఇది అనేటువంటి ఒక ఆలోచన పుట్టింది మాలో. సో అధికారాన్ని ఎట్లా షేర్ చేసుకోవాలి, ఏం కథ, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్ చేసినప్పుడు మొత్తం 135 కులాలు ఉంటే ఇప్పటి వరకు బీసీలలో ఉన్నటువంటి దాదాపు 96 కులాల మందికి అసెంబ్లీ ఆడ ఉంటుందో తెలియదు. వీళ్ళ గురించి ఎవడు ఆలోచించలేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడుకు పోయి చూడండి, 69% రిజర్వేషన్ బీసీలకు. ఎందుకు? అక్కడ బీసీ సీఎం ఉంటాడు కాబట్టి, అక్కడ బీసీ భావజాలం ఉంటుంది కాబట్టి. అక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొస్తే ఏపో ఇది మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపో అని పక్కకు బారేసిరాడు. అంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే అన్నీ జరుగుతాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సేమ్ బీసీలలో వచ్చినటువంటి కదలిక ఏదైతే ఉందో, ఎంటైర్ భారతదేశంలో ఇప్పటి వరకు బీసీ సీఎం గానటువంటి ఒకే ఒక గడ్డ ఈ తెలుగు గడ్డ. దాని ఆవశ్యకతను గుర్తించడం. మాకు పొలిటికల్ పవర్ వస్తే తప్ప అసలు బీసీ ముఖ్యమంత్రి ఉండినుంటే ఈ సర్వే ఇట్లే ఉంటుందా? ఇట్లే ఉంటుందా? చర్లకోల పట్టుకొని సర్వే కంప్లీట్ గా క్లియర్ చేయించేటువంటి ఒక వ్యవస్థ వస్తుంది. నేనేమంటున్నంటే మాకు రాజకీయ అధికారంతో ముడిపడ్డటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవి తీరాలంటే మా ప్రజలు దీని గురించి ఆలోచించాలి. సో ఇటువైపు తీసుకొస్తా ఉన్నాం కదా. నువ్వు ఎంతసేపు నీకు ఏం కావాలో, రేషన్ కార్డా, ఇల్లా, లేకపోతే ఏం కావాలి చెప్పు, అది ఇస్తాం, నువ్వు ఇటు రావద్దు అని చెప్తాడు. ఇటు రావద్దు, నువ్వు ఇటు మేము ఉన్నామని చెప్తా ఉన్నాను. హూ ఆర్ యూ? నువ్వెవడు ఇక్కడ ఉండడానికి? ఓట్లు మాయి కదా, నువ్వు ఎట్లుంటావు ఈడ అనేది మా వాదన.